రెడ్ శాండల్ లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాకుండా పోలీసులను ముప్పు తిప్పలు పడుతున్న లేడీ డాన్ కు ఎట్టకేలకు బేడీలు వేశారు. కోల్కతాలో సంగీత చటర్జీని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు చిత్తూరు జిల్లా పోలీసులు. పదిహేను రోజుల పాటు కోల్కతాలో రెక్కి నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు ఎర్రచందనం స్మగ్లర్ ని పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ భార్యే ఈ సంగీత చటర్జీ. లక్ష్మణ్ అరెస్ట్ తరువాత రెడ్ శాండల్ దందా మొత్తం ఈవిడ నిర్వహిస్తూ వచ్చారు. గతంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన సంగీత ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరారు. లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీ అరెస్ట్ కు డిసెంబర్లోనే వారెంట్ జారీ అయింది. కానీ అప్పటి నుంచి సంగీత ఆచూకీ మాత్రం పోలీసులకు దొరకలేదు. నిజానికి గతేడాది మే 6న కోల్కతాలో లేడీ డాన్ సంగీతను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి అల్లీపూర్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సంగీతను హాజరుపరిచారు. ఆ తరువాత బెయిల్ పై విడుదలైన సంగీత అప్పటి నుంచి చిత్తూరు పోలీసులకు చుక్కలు చూపిస్తూనే ఉంది. చిత్తూరు పోలీసులను 6 నెలలుగా వెస్ట్ బెంగాల్, నాగాలాండ్ చుట్టూ తిప్పిస్తున్న సంగీత బెయిల్ను రద్దు చేయాలంటూ చిత్తూరు పోలీసులు అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పొడిగింపుతో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతూ ఉండటంతో సంగీత బెయిల్ పిటిషన్ను బెంగాల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో డిసెంబర్లో అరెస్టు వారెంట్ జారీ అయింది. అప్పటి నుంచి కోల్కతా చుట్టూ చక్కర్లు కొట్టిన చిత్తూరు పోలీసులు చివరకు సంగీతను అరెస్ట్ చేశారు. రెడ్ శాండల్ లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాకుండా పోలీసులను ముప్పు తిప్పలు పడుతోన్న లేడీ డాన్ కు ఎట్టకేలకు బేడీలు వేశారు. కోల్కతాలో సంగీత చటర్జీని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు చిత్తూరు జిల్లా పోలీసులు. 15 రోజుల పాటు కోల్కతాలో రెక్కి నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు ఎర్రచందనం స్మగ్లర్ ని పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ భార్యే ఈ సంగీత చటర్జీ. లక్ష్మణ్ అరెస్ట్ తరువాత రెడ్ శాండల్ దందా మొత్తం ఈవిడే నిర్వహిస్తూ వచ్చారు. గతంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన సంగీత ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరింది. ఎట్టకేలకు రెడ్ క్వీన్ అరెస్ట్ అయింది. మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరినటువంటి సంగీత చటర్జీ లేడీ డాన్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు అక్రమ ఆయుధాలకు సంబంధించిన రవాణా కేసులో కూడా ఈమె ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో 4 కేసులు ఉన్నాయి. అయితే ఎట్టకేలకు సంగీతాన్ని ఒక 10 రోజుల పాటు కోల్కతాలో రెక్కి నిర్వహించిన తర్వాత పోలీసులు అదుపులో తీసుకొని నిన్న రాత్రి చిత్తూరుకు తీసుకొచ్చారు. అయితే ఈ రోజు పాకాల కోర్టులో ఈమెను హాజరుపరిచే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే పాకాల కోర్టుకు సంగీత చటర్జీని తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే 2014 నుంచి కూడా ఈమెకి ఎర్రచందనం స్మగ్లింగ్ తో కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్టుగా 2015 నుంచి ప్రత్యక్షంగానే ఈమె రెడ్ శాండల్ స్మగ్లింగ్ లో ఉన్నట్టు పోలీసులు తేల్చారు. అయితే న్యాయపరమైనటువంటి అనేక సవాళ్లను చిత్తూరు జిల్లా పోలీసులు ఎదుర్కొని దాదాపుగా 28 సార్లు సంగీత చటర్జీని అరెస్ట్ చేసేందుకు చిత్తూరు నుంచి కోల్కతా వెళ్లిన పోలీసులు ఎట్టకేలకు నిన్న విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. అయితే కోర్టులో ఈమెకు చుక్కెదురు కావడము, 6 సార్లు చిత్తూరు కోర్టుకు రావాల్సిన సంగీత చటర్జీ డుమ్మా కొట్టడము, ఆ తర్వాత హైకోర్టులో అంటే కోల్కతా స్థానిక కోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, ఆ తర్వాత పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన తిరిగి సుప్రీంకోర్టుకు సంగీత చటర్జీ వెళ్లడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు 3 నెలల తర్వాత కూడా ఈమె అజ్ఞాతంలో ఉండడము, 3 నెలల కాలము సుప్రీంకోర్టులో ఈమెకు చుక్కెదురైనా ఈమెను అరెస్ట్ చేయడానికి మాత్రం ముప్పతిప్పలే చిత్తూరు జిల్లా పోలీసులు పడ్డారు. అయితే ఎట్టకేలకు 4 కేసుల్లో ఈమె ముద్దాయిగా ఉంది. యాదమరి పోలీస్ స్టేషన్ తో పాటు చిత్తూరు పాకాల సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఈమెపై కేసులు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఎవరైతే లక్ష్మణ్ ఈమెకి రెండో భార్యగా భర్తగా ఉన్నాడు. అంటే ఇతనికి ఆల్రెడీ చెన్నైలో బావమరిది ఎవరైతే మొదటి భార్య తమ్ముడు చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తే ఈమె కోల్కతా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ఈ 2 ప్రధాన మార్గాల ద్వారానే ఎర్రచందనం విదేశాలకు తరలిస్తూ సంగీత చటర్జీ ఆరితేరిపోయింది. కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టినట్టుగా పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈమెకు సంబంధించిన ఆస్తుల్ని, బంగారును, నగలను
అపార్ట్మెంట్లకు స్వాధీనం చేసుకున్నారు, పాస్పోర్ట్ ని సీజ్ చేశారు. ఆ తర్వాత ఈమె 3 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో ఏడాది పాటు కోర్టులో అనేక సవాళ్లను ఎదుర్కొన్న పోలీసులు ఎట్టకేలకు చిత్తూరుకు తీసుకురావడం ద్వారా ఈ రోజు మరి కాసేపట్టిన పాకాల కోర్టులో హాజరుపరిచే అవకాశం సంగీత చటర్జీని ఉంది. సంగీత చటర్జీని ఇప్పటికే అదుపులోకి తీసుకుని రేపు మరిగి తిరిగి కస్టడీకి తీసుకుని తర్వాతగా కొన్ని కేసులకు సంబంధించిన వివరాలు, ఆధారాలు, ఈ 4 కేసులతో పాటు చిత్తూరు జిల్లాలో రెడ్ శాండిల్ సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు చిత్తూరు పోలీసులు సమాయత్తమైనట్టు. రైట్, థ్యాంక్ యూ రాజు. మరి కాసేపట్లోనే లేడీ డాన్ ను కోర్టుకు హాజరుపరుస్తారు పోలీసులు.